కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయా? ఇంత అందంగా ఉంటావు కదా. వచ్చాయి బట్ ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. సో అప్పట్లో వచ్చాయి కానీ ఎప్పుడు ఎస్ చెప్పలేదు ఎవరికి కూడా. అంటే ఎవరు దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేయడానికి దూరం నుంచి రోజు చేస్తారా? రోజు చేయడం కూడా అంతే, ఆ చేయి కట్ అయిపోద్దేమో అని భయం వేస్తుంది వాళ్ళకి. దూరం నుంచి అందరు చెప్తారనమాట, అబ్బాయిని లవ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు, తెలిసిందే కదా మన కోసం నువ్వు అంటే. డాడీ వాళ్ళు ఒప్పుకోరు, అమ్మమ్మ అసలు. సో వాళ్ళు నా ఫ్యామిలీ గురించి తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చేవారు కాదు. ఓకే, బట్ ఎవరో ఒకళ్ళు అయితే మనకు కనెక్ట్ అయ్యి ఉంటారు కదా, ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు, వీడికి యాక్సెప్ట్ చేద్దాం, వీడు మనకు కరెక్ట్ లైఫ్లో అనిపించినాడు ఎవరు లేడా? ఎవరు లేరు. అంతా చెప్పా కదా, 10th అవ్వగానే ఇక్కడికి వచ్చేసి ఉంటే అక్కడ నాకు నేను వెళ్ళినప్పుడే ఎవరైనా చూసేవారు, వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నాలు కూడా ఎవరు చేసేవారు కాదు. ఒక్కరు చేశారు, వాళ్ళకి అయిపోయింది పెళ్ళి. అయిపోయింది పెళ్ళి కాదు, మా బాబాయ్ వాళ్ళతో అయిపోయింది పెళ్ళి. భర్త పూజ మామూలుగా కాదు. ఓకే, ఒకరికి అంటే వచ్చి వద్దు మనకు సెట్ కాదు, నేను చెప్పా, నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, వేరే అమ్మాయిని చూసుకో, ఇంత బాగున్నావు, ఓకే వద్దు మనకి అని అంటే, లేదు 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 అన్నా. ఒకరోజు మా డాడీ చూశారనమాట. తర్వాత రోజు నుంచి వాడు కట్లతో కనిపించాడు. సినిమా స్టోరీలో ఉంది కానీ ఇది ఇస్ ట్రూ అనమాట. కనిపించి సారీ సత్య అన్నాడు. ఏమైందంటే ఇలా అయ్యింది అని అంటే, మా డాడీ నేను అడిగా, అవును నేను కొట్టించాము ఏంటి అని అన్న. అమ్మో ఇంకెవ్వరు నా జోలికి రాలేదన్నమాట అప్పటి నుంచి. అంటే అది పల్లెటూరు కాబట్టి ఓకే, సిటీలో చాలా మంది ఉంటారు కదా, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు చేయలేదు అబ్బా, ఎందుకు చేయలేదు అదే నాకు అర్థం కావట్లేదు. ఫీల్ అవుతున్నా కదా, నాకే పెళ్ళి అయిపోయింది చేద్దాం అంటే, మా కెమెరామాన్స్ పెళ్ళి అయిపోయింది. ఎవరు లేరా బాబు నాకు ప్రపోజ్ చేసేవాళ్ళు? స్వయంవరం పెడదాం, ఓకే నెక్స్ట్ ఇదే ఇక్కడే కూర్చుంటాను, మిడిల్లో వేయండి సీటు, మొత్తం ఆఫీస్ మొత్తం అంతా ఇంకా అబ్బాయిలే ఉంటారు అనమాట. సత్య కోసం వచ్చాం, సత్య కోసం సత్యశ్రీకి దండోరా స్వయంవరం అని కూర్చుంటా నేను. బట్ బేసికలీ నీకు లవ్ మ్యారేజ్ ఇష్టమా, అరేంజ్డ్ మ్యారేజ్? యాక్చువల్లీ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు అస్సలుకి, నాకెందుకో ఇంట్రెస్ట్ లేదు ప్రస్తుతానికి. కొన్ని సిచ్యువేషన్స్ చూసాను రియల్ లైఫ్లో అంటే నా ఫ్రెండ్స్, అది కరెక్ట్ కాదనిపించింది. అంటే ఒక అమ్మాయికి ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని తొక్కేసి పెళ్ళి చేసేస్తే, అది పాపం తాళి కట్టించుకున్నప్పుడు కూడా అది ఎంత ఏడ్చిందో అనేది నాకు తెలుసు. ఓకే, అది అంటే ఓపెన్గా చెప్పలేకపోయింది. వాళ్ళ ఫ్యామిలీ ఇంకా చెయ్యాలి, మాకు ఇంకా దారి లేదు అనే దానికి తన ఆశలన్నీ చంపేసుకుని ఆర్మీలోకి వెళ్దాం అనుకుంది. గేమ్స్లో చాలా బాగా ఆడుతుంది అనమాట, బాస్కెట్బాల్ కానీ అన్నీ. సో ఇంకా సర్లే అని చెప్పి ఇంకా చేసుకుంది, బాబో పాపో ఇప్పుడు. సో అందుకనే. అండ్ ఇంకొకటి, విలేజెస్లో చూస్తూ ఉంటాం కదా చాలా వరకు హెరాస్మెంట్ కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, కోరికలు చంపేసుకుని బతుకుతూ ఉంటారు కొంతమంది విలేజెస్లో ఉంటారు. ఇప్పుడు అంటే సిటీస్లో లేరు, ఇంకా విలేజెస్లో కొంతమంది ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా పెళ్లి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చదువు ఆపించేసి. అదంతా ఎందుకు? ఆడపిల్లే. కొంతమంది ఫాదర్స్ ఎలా ఉంటున్నారంటే, మగవాడు సంపాదించాలి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలి, అమ్మాయి అనేవా పెళ్లి చేసుకుని పంపించేస్తే అమ్మాయి వల్ల మనకు ఉపయోగం లేదు, అమ్మాయి ఏం సంపాదించదు, మనల్ని పోషించదు, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాల్సిందే రేపు పొద్దున ఎంత చదివించినా. అది ఎవరికి తెలుసు? తనే దిక్కు అవుతుందేమో మీకు. అబ్బాయి ఉండడేమో, అబ్బాయి ఉండడు మీన్స్ ఏమో బాగా చదువుతాడో చదవడో ఎవరికి తెలీదు. కనీసం తనకేంటి కోరికలు, మీరు బాగా చదివితే అమ్మ నాన్నల్ని ఎవరు కాదంటారు? కూతురైనా కూడా ఇప్పుడు నేను ఉన్నాను, నేను చూసుకోవట్లే నా ఫ్యామిలీని, అమ్మాయినే కదా. సో అలా ఎందుకు ఆడపిల్లల విషయంలో ఇంకా 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 అలానే ఉంది? నాకు అది నచ్చట్లే అస్సలు. అందుకే పెళ్ళి మీద నాకు ఏంటంటే అథారిటీ చెలాయించేవాడు కాదు నాకు కావాల్సింది. నాకు నా ఫ్యామిలీని తన ఫ్యామిలీగా చూసుకోవాలి, నేను వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని తను చూసుకోవాలి కదా. నాకు చాలా సంబంధాలు వచ్చాయి, ప్రపోజల్స్ ఇలానే వచ్చాయి అమ్మమ్మ ఉన్నప్పుడు. నువ్వు డైరెక్ట్గా అమ్మమ్మ అయితే పెళ్లి చూపులు తీసుకొచ్చింది నాకు ఒక షూట్లో. షూట్కే తీసుకొచ్చింది. నేనేమో ఎలా ఉన్నానంటే, ఒక స్కూల్ డ్రెస్, అది స్కర్ట్ అండ్ స్కూల్ డ్రెస్, అది మూవీ షూట్ రాజమండ్రిలో.
స్కూల్ డ్రెస్ మొత్తం టీషర్ట్ ఉండి టై 2 పిలకలు ఉంటాయి కదా, సో అలా అనమాట, అలా ఉన్నాను. తీసుకొచ్చింది, అమ్మ ఇది నువ్వు ఇప్పుడేం గొడవ చేయకు, వాళ్ళు వచ్చారు నేను చూసుకోవడానికి అంది. గొడవ చేయకంటే వాళ్ళు రావడం ఏంది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, లేదు లేదు నెక్స్ట్ ఇయర్ అబ్బాయి పెళ్లి చేసుకుని తీసుకెళ్తాడంట. ఏం తీసుకెళ్తాడు, నన్ను అడగవా నువ్వు ఏంటి అని అంటే, సరే మాట్లాడా. ఇలానే కూర్చున్నాడు, హాయ్ నా పేరు పవన్, ఓకే చూడండి నాకు మీరు నచ్చారు, నాకు చదువుకోకపోయినా పర్వాలేదు, వంట వచ్చి ఉండాలి, మా అమ్మ నన్ను బాగా చూసుకోవాలి, పెళ్ళైన తర్వాత నేను అమెరికా తీసుకెళ్ళిపోతాను, అది ఇది అని అన్నాను. ఓకే మరి నా ఫ్యామిలీ నువ్వు చూసుకుంటావా అని అడిగా. నేను చూసుకుంటా అన్నాడు. మరి ఇంకేలా, నువ్వు చూసుకోకపోతే నా ఫ్యామిలీని వదిలేసి నేను రావాలా నీ కోసం, నా ఫ్యామిలీయే నా మీద ఆధారపడి ఉంది, అలాంటప్పుడు నేను ఎందుకు వస్తా, నువ్వు చూసుకో మరి వచ్చి, నువ్వు నా ఫ్యామిలీ కూడా మీ దగ్గరకు వస్తుంది, నువ్వు చూసుకుంటే అబ్బే వెళ్ళిపో అని అన్న. ఇలాగ నేను యాక్సెప్ట్ చేయను, నాకు ఇది పొజిషన్, ఇన్ని ఇయర్స్ నేను సెటిల్ చేసే వరకు నువ్వు ఆగుతానంటే ఆగు, మరి చేసుకుంటా, నా ఫ్యామిలీని సెటిల్ చేసి మా చెల్లికి పెళ్లి చేసి నేను వస్తాను, నువ్వు చేసుకుంటానంటే నేను రెడీ అన్నాను. లేదు అన్నాను. ఓకే దెన్. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎక్కడ నీకు తగిన వాడు దొరకలేదా, అంటే ఓకే మన ఫ్యామిలీకి కరెక్ట్ అనిపించిన వాడు కూడా? ఆ థాట్ రాలే యాక్చువల్లీ ఓకే. నాకు. ఎందుకు ఆ జోనర్లోకి వెళ్ళలేదంటే, మైండ్లో నేను ఒక గోల్ పెట్టుకున్నా, అది రీచ్ అయిన తర్వాత అప్పుడు నా మైండ్ అటు వెళ్తుందేమో, మేబీ నేను అబ్జర్వ్ చేసే విధానం బట్టి ఉంటుంది కదా, చూసేవాడు ఉంటాడు, మనల్ని లవ్ చేసేవాడు ఉంటాడు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, బట్ నేను చూడను కదా, నా టోటల్ నా ఫోకస్ అంతా ఎక్కడుంది, నేను సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, అదే దాంట్లో ఉంది, మా చెల్లికి పెళ్లి చేయాలి. సో దాంట్లో ఉండడం వల్ల మేబీ నేను చూడలేదేమో. బట్ సత్య ఇండస్ట్రీలో స్టిల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు, మన వాళ్ళు హీరోస్ కూడా. ప్రభాస్ అని. ఏమన్నా మంచి ఛాన్స్ వచ్చి సత్య ఆల్రెడీ మంచి అబ్బాయి కోసం ఎదుగుతుంది కాబట్టి ఏమన్నా అవకాశం వస్తే? మనకు అంత సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత గొప్ప వాళ్ళు అంటే నిజంగా అలా దొరికితే అదృష్టం. నీకెవరు ఇష్టం? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ చాలా మంది ఉన్నారు హీరోస్, నీకెవరు ఇష్టం? ఓకే మనం చేసుకోవచ్చు, ఈ కట్అవుట్ మనకు సెట్ అవుతుంది అనిపించింది హీరో అంటే? అయ్యో హీరో నో ప్రాబ్లం. యాక్చువల్ నాకు అలా నేను చెప్తున్నా కదా, నా బుర్ర అంతా కూడా దీంట్లో ఉండడం వల్ల హీరోస్ కూడా నాకు ఇప్పుడు నచ్చే హీరో అయితే రామా? ఓకే, ఈ వారియర్ అయిపోగానే చేసేసుకో. వారియర్ అయిపోగా నేను చేసుకుంటారా మరి? చూద్దాం, జస్ట్ ట్రయల్స్. మేము ఇంకా ట్రయల్లోనే ఉన్నామండి. నేను ఇంకా నేను పెళ్లి వరకు వెళ్ళిపోయానే. అవునా? నువ్వు మీరు అలా చెప్పగానే అలా 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 పెళ్లి వరకైనా ఇంకేమైనా వెళ్ళారా? అది కెమెరాస్ ఆఫ్ చేయండి, ఒక పాట వేసుకుంటారు మేడం. ఏంటది? నేను వెళ్తా అక్కడ బుల్లెట్ వేసుకుని రామ్తో అలా డ్రీమ్లో అలా ఒక రోజు వస్తే. యాక్చువల్లీ వర్క్ చేసా నేను రామ్తో. ఏ సినిమా? పండగ చేసుకో. ఓకే ఓకే. చేస్తే నా ఆనందం మామూలుగా లేదనమాట. ఒక్క పిక్ అడగడానికే నేను అలా అలా తిరిగిపోయాను ఆ టైంలో. రకుల్ ఫ్రెండ్గా చేసా. అసలు ఎన్ని డేస్ చేశానో నేను తినడం కూడా మర్చిపోయా. చూస్తూ ఉన్నా నేను రామ్ని అలానే. ఇదేనా అది? మా ఫ్రెండ్స్ అంటున్నారు, ఆపవే తల్లి ఇక్కడ షార్ట్ జరుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే ఓకే ఓకే ఓకే. అక్కడేమో మా ఫ్రెండ్స్ వెళ్ళి వారితో ఫోటోలు లేదంటే హగ్, చూసావా నేను రామ్ని హగ్ చేసుకున్నాను చూసావా అని చెప్పి ఏడిపించడాలు. సో అలా అనమాట. జీవితంలో అసలు అన్నీ అయిపోయి ఓకే ఒక ఫ్యామిలీ కూడా పెట్టేసామన్న రేంజ్లో అలా చూసేస్తున్నాం. చాలా ఇష్టం అనమాట. సూపర్. స్మార్ట్గా ఉంటాడు అంటే ఎలా ఉంటాడంటే లవ్లీ బాయ్. మనకి ఇంట్లో ఉంటారు కదా బావా, లైక్ బావలాగా ఉంటాడు అనమాట. బావానే పిలువు ఈసారి. పిలవనా? అవకాశం వస్తే బాగుంది. ఏం దాన్నే ఉంది, ఆ క్యారెక్టర్ బావ క్యారెక్టర్ వస్తే చెప్పేదే ఉంది. బావా ఒకసారి రావా అంటే రావా అంటే మీరు అందరు మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఫోటో కోసం అంతే. ఓకేలే, కేంద్ర పడి దొరాలన్నమాట. ఓకే షుడ్ బి రోలింగ్. అమ్మ లక్ష్మక్క, అమ్మ లక్ష్మక్క చంపేస్తుంది నన్ను ఇప్పుడు చూసిందంటే. ఎవరు సత్య ఏంటి అని అంటారేమో మళ్ళీ సార్ కాల్ చేసి. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.